కోటికి పడగెత్తిన విశ్వసుందరరావు గారి మనుమడు హంసతూలికా తల్పాల్లో హాయిగా ఉండవలసిన వాడు విధి విలాసం కాకపోతే పిచ్చివాడైపోయి వీధుల్లో తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా నలుగురు చేత తన్నులు తింటాడు. ఏమిటోలేండి, ఇదంతా మా దురదృష్టం. ఎంత గందరగోళం చేశాడు, ఎంతమందిని కొట్టి చంపాడు, దానాలని ధర్మాలని ఎంత డబ్బు తగలేశాడు. ఒక్క దాన ధర్మాలని ఏమిటి, ఎందులో లేదు పిచ్చి ధోరణి. ఇంటికి వచ్చి మొన్నాడే అదిగొద్దు ఆ పిల్లని తీసుకొచ్చి పెళ్లి ఆడతానన్నాడు. సరే కానీ మన్నాం 3 నాళ్ళు ఆ పిల్లతో తిరిగి ఆ పిల్లతో మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. అసలు మా అమ్మాయినండి మా పాపాయి గారికి ఇచ్చి పెళ్లి చేయాలండి. అయినా సరే నీ తర్వాత వాళ్ళవేనా ఆయన అలాగే కానిమన్నామని తీరా లగ్గం పెట్టమన్నాడా. నలుగురు వచ్చేటప్పటికి ఈ పిల్ల కాదు ఇంకో పిల్లని చేయమని సింహానెత్తులకి ఎగిరి అందరినీ రక్తాలు వచ్చే చెక్క బాధాడండి బాబు. ఇదిగోనండి ఆనాటి దెబ్బలకి విరిగినటువంటి నడు ఈనాటికి కూడాను కుదుట పడలేదండి. అమ్మా, అసలు వీరి వంశంలోనే ఉందండి పిచ్చి. శ్రీ వీరి తాతగారికి ఉండేదండి వ్యాపకాయంత వెర్రి. శ్రీ డాక్టర్ గారు వారికి ఇచ్చినటువంటి మందులన్నీ కూడాను నన్ను బెదిరించి నా చేత తినిపించేస్తూ ఉండేవారండి. శ్రీ వీరి తండ్రి గారి దగ్గరికి వచ్చేసరికి వ్యాపకాయంత వెర్రన్నీ కూడాను ఉమ్మెత్తకాయ ప్రమాణానికి పెరిగిందండి. ఇకపోతే శ్రీ బాబు గారి విషయం శ్రీ తమరు ఈనాడు చూస్తూనే ఉన్నారు. ఈనాడేమిటేమిటి, ఆనాడే ఉండేది ఈ పిచ్చి. చిన్నబాబు మిల్లు దగ్గర హోటల్ నడుపుతున్నప్పుడు పిచ్చి సుందయ్య అనేవాళ్ళు. ఇప్పుడు కొన్ని లక్షలు హఠాత్తుగా వచ్చేసరికి ఆ పిచ్చి కాస్త విజృంభించింది. అక్కడికి డబ్బు వెదజల్లుతున్నా ఏదోలే ఇన్నాళ్ళు దరిద్రం అనుభవించి వచ్చాడు, పాత స్నేహితులకి ఏదో 10 రూపాయలు సహాయం చేస్తున్నారు అని ఊరుకున్నాం. అది హద్దు మీరిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. రేయ్, వీళ్ళంతా భిక్షగాళ్ళు. కానీ అర్ధన అడిగితే 100,000 ఇచ్చాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసి రేవిడి బాబుని అడిగితే తరిగి కొట్టాడు. వాళ్ళంతా నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు చిన్నబాబుకు పిచ్చి పట్టిందని. ఈ పెద్ద మనిషి లంచం తీసుకున్న గుమస్తా ఉద్యోగంలోంచి తీసేయలేదు సరిగదా, లంచాలు తీసుకున్న గుమస్తాలందరికీ ఇంక్రిమెంట్లు ఇచ్చాడు. ఇదేమిటి బాబు నేను అడిగితే జీతాలు చాలకనే కదా వాళ్ళు ఇక కుర్తి పడుతున్నారని పిచ్చి వేదాంతం చెప్పాడు. అయిందా? వీళ్ళంతా మిల్లు వర్కర్లు. బోనస్ అడిగారు. బోనస్ ఏమిటి, లాభాల్లో సగం తీసుకోండి అన్నారు. వాళ్లే బిక్కలపోయారు. ఏమిటంటారు, ఇదంతా పిచ్చి కాదంటారా? ముందు వెనక మంచి చెడు పాత్రత అపాత్రత తెలియకుండా ఎవరికి పడితే వాళ్లకు ఎంత పడితే అంత డబ్బు ఇవ్వడం పిచ్చి కాదా? చెప్పండి, మీరే చెప్పండి. నోర్ముయ్, ఏం చెప్పేది? నీ కళ్ళబల్లి మాటలతో న్యాయానికి కళ్ళు ముయ్యాలని చూస్తున్నా ద్రోహి. చూడమ్మా, ఆవేశానికి ఇది సమయం కాదు. ఇది ఆవేశం కాదు, నిజం, ముమ్మాటికి నిజం. వాళ్ళు చేస్తున్న అన్యాయం మీకు తెలియదు. ఆస్తి కాజేయాలని ఆయన చేసిన ప్రతి మంచి పనికి పెడర్థాలు తీస్తున్నారు. పిచ్చివాడని పట్టం కడుతున్నారు. ఆయనకి పిచ్చి లేదు, నా మాట నమ్మండి. నేను పిచ్చివాడిని, ముమ్మాటికి పిచ్చివాడిని. నాకు చదువు లేదు, సంస్కారం లేదు, విజ్ఞానం లేదు. మొన్నటి వరకు హోటల్ నడుపుకుని బతికా. నా చుట్టుగా ఉంది. నేను చూచిన జీవితమే నాకు పాఠాలు నేర్పింది. ప్రతివాడు తనకున్న దానిలో ఏదో ఒకటి, ఎంతో కొంత ఇతరులకు ఇవ్వటమే చూచాను. మాస్టర్లు విద్యాదానం చేస్తున్నారు, డాక్టర్లు ప్రాణదానం చేస్తున్నారు, న్యాయం తెలిసిన పెద్దలు న్యాయదానం చేస్తున్నారు. భూమి, ఆకాశం, చెట్టు, చేమ, చివరకు నోరు లేని పశువులు కూడా తమ సాటి జీవకోటికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాయి. ఇవ్వటమే లోకధర్మమని, జీవిత పరమార్థమని నమ్మాను. పిచ్చివాడు అయినా ఇవ్వటానికి నా దగ్గరే ఉంది. ఏ విద్య లేదు, ఉన్నదల్లా డబ్బు ఒక్కటే. లక్షల కొద్దీ కోట్ల కొద్దీ నేను అనుభవించలేనంతగా ఉంది. దానితో నాకు అవసరం లేదు. అవసరమైన చోట లేకుండా అనవసరమైన చోట ఉండటమే దానికి అలవాటు. మా అమ్మా నాన్న దరిద్రంతో ఎన్నో కష్టాలు పడ్డారు, వెళ్ళిపోయారు. అలాంటి అమ్మలు నాన్నలు ఎంతో పూటికి పుట్టకు మందుకు మాకు లేక చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లకు సాయం చేయాలనే ఆదుర్దాలు, పాత్రత అపాత్రత ఆలోచించలేకపోయాను. పిచ్చివాణ్ణి. ప్రతి తల్లి తన బిడ్డలందరినీ సమానంగా లాలించి బుజ్జగించి పాలు పడుతుంది. కానీ ఆ బిడ్డల్లో ఎవరు సన్మార్గుడవుతాడో ఎవడు దుర్మార్గుడవుతాడో పాత్రత అపాత్రత ఆలోచించకుండా పెంచి పెద్ద చేసింది ఆ కన్న తల్లి. పిచ్చిది. భగవంతుడు మానవుల్ని సృష్టించాడు, అందరికీ బుద్ధి ఇచ్చాడు. కానీ కొంతమంది ఆ బుద్ధిని దుర్వినియోగం చేసి సాటి మానవుణ్ణి సంఘాన్ని నాశనం చేస్తుంది. పాత్రత అపాత్రత ఆలోచించకుండా
అందరికీ బుద్ధిదానం చేసిన ఆ భగవంతుడు పిచ్చివాడు. పర్వాలేదు, ఈ ప్రపంచంలో చాలా మంది పిచ్చివాళ్ళు ఉన్నారు. అసలు ఈ లోకమే ఒక పెద్ద పిచ్చాస్పత్రి. మంచిగా ఉండటం పిచ్చి, మనిషిగా బ్రతకాలనుకోవటం పిచ్చి, గుండెల్లో కనికరం నిలుపుకోవటం పిచ్చి. ఈ పిచ్చి నాకున్నందుకు నేనెంతో సంతోషపడుతున్నాను. ఉందని అంతా అన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈ సమాజం నన్ను చూచి నవ్వినందుకు నేను నవ్వుతున్నాను. పిచ్చివాడు నా అనుకున్న వాళ్ళే నా వెనకాల గోతులు తీస్తూ ఉంటే తెలిసి కూడా నేను ఊరుకున్నందుకు పిచ్చివాడు. మా తాతగారు పోయిన తర్వాత లేనిపోని విల్లోకి సృష్టించి వీళ్ళు నా మెడకు గురితాడు పోసి బిగిస్తూ ఉంటే తెలిసి కూడా నేను ఊరుకున్నందుకు పిచ్చివాడు. ఇదిగో విల్లు. అమ్మడు మామిడి కాయ చేస్తాడు, పోలీసు వారికి ఇచ్చే నక్క. నీకు విల్లు ఎక్కడరా? మీరు దొంగ విల్లు రాశారు, మేము దొంగని చేశాం. చెల్లు ఏమండి, మా మామ జారుకుంటున్నాడండి. అరెస్ట్ దెమ్. ఆ పంతుల్ని కూడా పట్టుకోండి, దొంగవాడు. మావయ్య ఆశీర్వదం. ఏమిటిది? మమ్మల్ని కూడా ఆశీర్వదించి మామయ్య. ఏమిటి? ఒరే పాపిగా అమ్మ, ఏమిట్రా ఈ పగటి వేషం? అయ్యో, పగటి వేషం కాదే, పెళ్లి వేషం. నేను సుందయ్యన్నయ్య ఇవాళ పొద్దున్నే పెళ్ళాడయ్యావా? డివ్వి డివ్వి డివ్వితో నువ్వంటేనే నాకు ఇష్టం. బాబు, మేము మీకు ఎంతో అపకారం తలపెట్టాం. దుర్మార్గులు. మాకు దీవించే అధికారం లేదు, మా దీవెనలకు విలువ లేదు. వద్దులే నాయన, వద్దులే. అలా అనకండి. చేసిన తప్పు తెలుసుకుని బాధపడిన వాళ్ళు పవిత్రులవుతారు. అందుకని మీ దీవెనలే మాకు శుభం. అవును మావయ్య. బాబాయ్ విషయం నువ్వేం బెంగపెట్టుకో. వాళ్ళు కూడా మాతో పాటు. తాతయ్య ఆస్తిలో సగం వాటా వాళ్ళకి ఇస్తాను. నా తండ్రి నా బాబే అంత పాత వచ్చేస్తాను ఆయన. ఇక నాకు యావత్తీవ శిక్ష పట్టా భయం లేదు. ఏమిటర్రా శుభమా అంటూ వధూవరులు 2 జంటలు వచ్చి నుంచుంటే మీ పశ్చాత్తాపాలు ప్రాయచిత్తాలున్నో దీవించండి. రే కొట్టాయన పట్టు పట్టు. శ్రీరస్తు శుభమస్తు ధనకనక వస్తు వాహన ప్రాప్తిరస్తు ఆయురారోగ్య భోగ భాగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు పుత్ర పౌత్ర ప్రపౌత్రాభివృద్ధిరస్తు. మావయ్య వస్తాం మావయ్య. మేము త్వరలో వస్తాం.